బలి ఈరోజు మేము బైకర్తా టీం మొత్తం కొమరలు పోతున్నాం. ఎందుకంటే విశేషం మన అన్వేష్ ఉంటాడు కదా, అన్వేష్ రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఆయన ఒక ప్లాట్ అమ్మింది కమిషన్ పైసలు వచ్చినాయి. ఆ పైసలతో మమ్మల్ని ఈరోజు డీజిల్ ఒప్పిస్తారా నడువుండి కొమరలి పోదాం, అందరం ఇరిగేషన్ అట్లనే లైట్ చిల్ అయినామని చెప్పిండు. అందుకోసం మేము అందరం ఇప్పుడు ఎగిస్తామని కొమరలు పోతున్నాం. మేము అందరం మొత్తం కొమరలి పోతున్నాం, గుడారం అంతా పెట్టిపోతున్నాం. నడు మళ్ళా మన కోసమే పోయినాక తిరుగుతారు కిందికి పోయినాక అందరు పోయి నువ్వు నేను ఉన్నాం ఇక్కడ కనబడాలా ఫ్లైంగ్ కిస్ ఒకటి చూసి వేరే వాళ్ళకి గీసుకోవడం అయితే కొడతాం. యాదగిరిగుట్టకి ఎప్పుడు వచ్చాం. ఈడు ఫ్లాట్ అమ్మిండు, మనశాంతి లేదు అసలు. ఇంత దర్శనం ఎంత నౌకనే చేసుకోవాలి, రండి దర్శనం చేసుకుంటా అని చెప్పి నన్ను తీసుకోవాలి. ముందుకే అనుకున్నా ఒక ప్లాట్ అమ్మితే యాదగిరిగుట్ట కొమరలి కొండపోతమ్మ పోయి వద్దామని. ఈరోజు అయిపోయింది. ధనవన్ సాయంత్రం వీళ్ళు పోదాం అనగానే నడురి పోదాం అని చెప్పి వచ్చేసినాం. మాకేముంటుంది, మాకేం పని ఉండదు, ఎవరు పిలిచాను ఇంకోతుంది. కానీ అట్లా అనుకోకుండా ఏమిటారు ఇప్పుడు కారు ముందే చెప్పిన వెళ్ళిపోదామని. మా రేంజ్ మారింది. అప్పుడు మేమంటే ఓన్కో ఏదో తెలియదు, ఇప్పుడు మేమంటే అందరికి మెరమిలా తెలుస్తారు. వంశీ కమాన్ కమ్ టు ద ఫ్రేమ్. దిస్ ఇస్ ద గాయ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ గాయ్. టైం అవుతుంది ఈ నల్లంగా వేసుకోవద్దు బే, ఏం కాదు ఎలా కొట్టినా సరే. ఇది ఇవ్వండి, ఇది ఎవరిదైనా రిజర్వేషన్ లేదంట, విఐపీ అంట. ఒక్కొక్కరికి 100 రూపీస్ టికెట్. కానీ మా స్కిల్స్ యూజ్ చేసి మేము ఫ్రీగా వెళ్తాం. మెయిన్ గేట్ క్లోజ్ చేసారు. వీఆర్ గోయింగ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్. చూడాలి ఏమైతే దర్శనం అవుతుందో. ముక్కడు మీరు కూడా కావాలండి. తాముట్ల దర్శనం పోయినాం, కానీ కొంచెం ఆర్గ్యుమెంట్ చేసుకొని దర్శనం చేస్తున్నాం. కానీ ఒక డోర్ క్లోజ్ అయింది, ఇంకో డోర్ ఓపెన్ ఉండే, కరెక్ట్గా అనవాలి. ఇప్పుడు 9 నుంచి 9:30 వరకు విఐపీ దర్శనం ఉంది. 100 రూపీస్ టికెట్ తీసుకొని పోయి మంచిగా గర్భగుడిలో దర్శనం. మేము డైరెక్ట్ వచ్చింటే ఫ్రీ దర్శనం చేసుకుంటాం, అంత మజా ఉండకపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ పోయి గర్భగుడిలో దర్శనం చేసుకుంటే పులిహోర తులసిమాల. కాకపోతే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. ఈ వీడియో ఇస్తాడు అల్లగాడు, లోపల పోయి స్నాప్ అంకుల్ బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఫుల్ సపోర్ట్ చేసిండు, ఎంట్రీ ఇచ్చిండు. కానీ అవుట్డోర్ క్లోజ్ ఉండే. నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటావు అంకుల్, మావాడు ఉంటాడా ఎప్పుడు ఖరాబ్ చేస్తాడు. ఎవరు బ్యాక్ సైడ్ నుంచి రానియారు, కానీ అంకుల్ రానిచ్చింది మమ్మల్ని. అంటే మేము కొంచెం ఇడవైనా సరే కొంచెం మంచిగా మాట్లాడతాం, అట్లా మంచిగా మాట్లాడడం వల్ల లోపల రానిచ్చిండు. కానీ మా వాడు స్నాప్ పెట్టడం వల్ల అంకుల్ కోపం వచ్చి అందరిని తిట్టిండు. స్నాప్ కాదు, పెట్టినా వరా వంశీ పెట్టినాడు. గుడి ఫోటోలు లీక్ చేద్దు. ఫస్ట్ దర్శనమే చేసుకోలేడు, స్నాప్ పెట్టి గుడి ఫోటో కనిపించింది. 50 మంది ఉన్నాం మేము. కామెంట్ చేయండి గైస్. ఇది పక్కా ఉంటాడు, ఇందైతే కామెంట్ చేయండి గైస్. ఎగిరిపోతాడు. అట్లా ఉండదు, కండ బలం ఉంటుంది, బుద్ధి బలం ఉంటుంది, స్మార్ట్నెస్ కింద ఫోకస్ చేసుకోండి. అయిపోయింది స్నానాలు అంతా. కుమ్రలు పోయి దర్శనం చేసుకున్నాం. ఈ నుంచి ఒక 10 minutes. సరే మనం ఎందుకు అందాలు ఇవన్నీ ఎందుకు అసలు మనకి ఈ స్టైల్ అంతా. అందుకే సంతర్ షాప్ ఒకటే వాడుతున్నాం. అన్వేష్ కొత్త రోడ్లకి దొరికొచ్చిండు, ఏం అర్థమైతే లేదు. తీసుకొచ్చి చేత పెట్టింది. వారం కింద వచ్చిందంట మొత్తం ఆయన మాట. నేను నైట్ ఇటు కొత్త రోడ్లకి వెళ్ళి దొరికొచ్చిండు. అంత దొరుకుతుంది అవట్లకి ఇవ్వలేడు. మేము ఒకరి అయిపోయినా కూడా అద్భుతమైన దర్శనం కొమరల్లో వేసుకున్నాం. ఇప్పుడు కొండపోచమ్మకి బయలుదేరుతున్నాం. ఇక్కడ ఎన్నో స్టంట్స్ అయినా మాకు. అన్వేష్ బాయ్ కొత్త రూట్లో వచ్చి మమ్మల్ని ఎన్నో పెట్టాను. కానీ ఆ పట్టుదలతో మళ్ళీ కార్ బయటికి తీసి మంచి దర్శనం కూడా వేయించాను. అయితే కొండపోచమ్మ పోయే రూట్లో మాకు కళ్ళు తీసుకోమని తాగు మాట అనుకుంటావు డిక్కి వేసుకుని అందుకల్లా అంటలే అన్న. ఇప్పుడు ఈ రోడ్ కాడ తీసుకుంటే ఆంటీ ఏదండి కలేదు. పెద్దమ్మ ఫస్ట్ ఆంటీ అన్నాము. ఆంటీ కూడా గౌన్లోనే అంటాయి. మనకులోపోలే ఎట్లుంటుంది ఆంటీ పైసలు తీసుకోవాలి. ఆంటీకి ఇచ్చేసింది పైసలు. మాట్లాడు మనదే వీడియో అంతా. అక్కడ ఒకసారి అక్కడక్కడ
అన్నం పెట్టండి ఆంటీ అది అమ్మమ్మ అన్నం పెట్టండి నాకు పిల్లని చూడ పెళ్ళి నాకు పిల్లలు చూడు మంచిగా ఉన్న పిల్లలు చూడండి మస్తు పైసలు ఇదే 4 లక్షలు అది ఒకటి గదయ్యా నేను పెళ్లి పిల్లలు చూసి పెళ్లి చేస్తాపా పిల్లలు చూసాను చెప్పు మాట అదే మనలో చెప్పు పిల్లలు చూసినా పెళ్లి చేస్తా ఓ బిడ్డ చూసుకోండి నీకనే పెళ్లి చేస్తా ఓ ఇంకా తాడ్చెట్లు ఇచ్చే కట్నం. తాడ్చెట్లు ఇస్తా ఇవ్వండు కత్తులు ఇయ్యాలి అయ్యా మళ్ళీ కొండపోచమ్మ యాదగిరిగుట్ట కాడ కొబ్బరి కలుస్తుంటే మన కల్చర్ ఇంత గొప్పతరమా, మన కల్చర్కి ఇంత గొప్పతరం ఉందా అసలు చూస్తుంటే కళ్ళు రెప్పగొట్టకుండా మరీ చూస్తున్నాం. మేము వచ్చినాక మాకు గిరాకీ అవుతుంది ఆంటీ ఏమో డిస్కౌంట్ మనోళ్ళే అంట మనసులో పోలే నాటుకోళ్ళు 2 కిలోల రైస్. ఫైనల్లీ మంచి ప్లేస్ దొరికింది. అప్పటి నుంచి మస్తు వెయిట్ చేసినాం. కొండపోచం నుంచి ఇక్కడికి ఒక 6 కిలోమీటర్స్ వరకు వచ్చినాం. ఏడొక ప్లేస్ దొరికలేదు. ఇక్కడ మంచి చెట్టు కింద మంచి నీడ దొరికింది. పీస్ఫుల్ కూర్చొని మంచిగా చిల్ అవుతాం. ఏం కాదు సైన్స్ చదువుకోలే వారం సైన్స్ ప్లేస్ నీకు మ్యాథ్స్ చెప్పారు అయింది. సన్న అక్కడ పోతాడు నీరు ఇక్కడ రావట్లేదేంటి? పచ్చిలో కూర్చొని మంచిగా తిన్నాం. తాగినాం అంటే కొంచెమే తాగినాం. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కూడా ఏం పెట్టుకోండి. ఇక బొట్టు గిట్టు అన్ని కూడా కొట్టుకుండు ఏమంటే పిచ్చి చేసుడు. ఏం బొట్టు ఉందా? నా బొట్టు ఇంకా నా బొట్టు ఉంది బొట్టు ఉంది. బొట్టు నీట్ ఉంది. ఏమన్నా ఎట్లున్నా అట్లనే ఉండాలి. అర్థంలో చూసుకుంటాడు. మనం ఏడు ఉంటాడు హ్యాపీనెస్ ఉంటుంది అంతే. నేనేం ఉండదురా బయట నుంచి ఒకటే చెప్తాడు ఫేక్ సొసైటీలో మనం బతుకుతున్నాం కానీ నేను కాదు. నేను ఫేక్ ఉండను కదా. మనం ఏడు నువ్వు కొచ్చివే తాగడం కాబట్టి నువ్వు ఫేక్ నువ్వు. అబ్బా నేనైతే మనం కానీ గిన్నె ఉంటుంది. ఓకే ఫినిష్డ్ అవర్ తాగుడు. Let's move into room and enjoying in వాట్ journey. వాట్ Journey. వాట్ Journey. దట్ వాట్ Journey. అన్న నాకు ఇంగ్లీష్ వస్తలే అన్న. నీకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నావు పైసలు పెట్టి రాదన్న నాకు. వేస్ట్ చేసినావు మా బాబాయ్ పైసలు. మా టీచర్లకి ఏం రాదు, మాకే వస్తుంది. టీచర్లకే లేదు మాకే. మహేశ్వరం మండలం నెంబర్ 1 స్కూల్ అది. ఎంత నీట్నెస్ స్టడీ అన్నీ ఉంటాయి కానీ ఇంగ్లీష్ మాత్రం నేర్పించలేదు. తెలుగు ఇటే నేర్పించలేదు. కాకపోతే డాడీ నేర్పించింది కాబట్టి వస్తుంది తెలుగు. గైస్ టూర్ అంతా అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేసినాము. చూసురా ఎంజాయ్ చేసాము. బట్టలు ఇప్పని ఎంజాయ్ చేసినాము. మా రూమ్కి వచ్చినాము ఆల్మోస్ట్. లడనా పాయింట్స్ లడనా ఏ నో ఏ పాయింట్ లడ్డు బ్రాండెడా? ఫైనల్లీ ఆ టూర్ అయితే మంచిగా ఫినిష్ అయింది. మంచిగా ఎంజాయ్ చేసినాం. యాదగిరిగుట్ట దర్శనం మంచిగా అయింది. కొమరేలి దర్శనం మంచిగా అయింది. కొండపోచమ్మ దర్శనం మంచిగా అయింది. మేము అనుకున్నట్టు అట్లా జరుగుకుంటా సాఫీగా అన్నీ అయిపోయినాయి. ఇంకా పోయేటప్పుడు ఏ ఇబ్బంది కాలేదు. వచ్చినప్పుడు ఏ ఇబ్బంది కాలేదు. ఇట్లా అనుకోకుండా ట్రిప్స్ అన్నీ ఇట్లా సక్సెస్ అయిపోతూ ఉంటాయి. మీరు కూడా అనుకోకుండా ట్రిప్స్ ప్లాన్ చేయండి, ఎంజాయ్ చేయండి, పైసా సంపాదించుకుంటా ఎంజాయ్ చేసుకుంటా అట్లా లైఫ్లో మూవ్ అనుకుంటా వెళ్ళిపోతూనే ఉండాలి. సో మనం కొత్త వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కింద కామెంట్ కూడా చేయండి. అంతే. సీ యు, లవ్ యు, బాయ్.